Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. రాజమండ్రిలో ర్యాగింగ్ దాష్టికం బయటపడింది. 10వ తరగతి విద్యార్థిని టార్గెట్ చేస్తూ తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో చేసినటువంటి పైశాచికత్వం వల్ల అబ్బాయి ఒంటి పైన ఐరన్ బాక్స్తో వాతలు పెట్టారు. పొట్ట భాగంలో అలాగే కాళ్ళపైన చేతులపైన కూడా ఆ అబ్బాయికి ఐరన్ బాక్స్తో వాతలు పెట్టినట్టు అబ్బాయి తీవ్రమైనటువంటి నొప్పితో అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఆ నొప్పిని భరించలేకపోయినటువంటి పరిస్థితి. అయితే రాజమండ్రిలోని మోరంపూడిలోని ఓ హాస్టల్లో ఈ ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. కోనసీమ జిల్లా మలికిపురం శంకరగుప్తం గ్రామానికి చెందినటువంటి గుర్రం విన్సెంట్ ప్రసాద్ 10వ తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థిపై కొంతమంది తోటి విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. అయితే ఒక సీసీ కెమెరాను దొంగిలించి ఆ సీసీ కెమెరాస్ని అబ్బాయి బ్యాగ్లోనికి పెట్టేస్తున్నారు. నువ్వు అటు సైడ్ తిరగరా, నువ్వు ఎవరికైనా చెప్తే మాత్రం నిన్ను చంపేస్తామని బెదిరించారు. అయితే ఈ విషయాన్ని నేను ప్రిన్సిపల్ గారికి చెప్తాను, కంప్లైంట్ ఇస్తాను అని అబ్బాయి చెప్పడంతో ఒక్కసారిగా ఐరన్ బాక్స్ తీసుకొని ఈ ప్రసాద్ అనే విద్యార్థి పైన పొట్ట భాగంలో కాళ్ళపై చేతులపై కూడా ఐరన్ బాక్స్తో వాతలు పెట్టేశారు. ఎంత దారుణాతి దారుణం! అసలు వీళ్ళు పిల్లలైనా? అసలు పిల్లలంటే ఏంటి? చదువుకోవడానికి వెళ్తున్నారు. స్కూల్లో, హాస్టల్స్లో, దూర ప్రాంతాల్లో ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి రోజు వాళ్ళు చదువుతున్న స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళలేక హాస్టల్లో పెడతారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ పిల్లలే, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. వేరే వేరే క్లాసెస్కి సంబంధించిన సెక్షన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అంటే మోస్ట్లీ అక్కడ చదువు అనే కాన్సెప్ట్తో ఉన్న వాళ్ళే. మరి క్రమశిక్షణ ఏది? ర్యాగింగ్ అనేది ఒక పెనుభూతం. ర్యాగింగ్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు మనం సినిమాల్లో చూసే ర్యాగింగ్ కాస్త ఆట పట్టిస్తూ సరదాగా ఉన్న ఆ తర్వాత కొన్ని సొసైటీలో, కొన్ని కాలేజెస్లో, స్కూల్స్లో జరిగిన ర్యాగింగ్ ఘటనలు మనం చూసాం. దీనిపైన ఉక్కు పాదంలాగా ర్యాగింగ్ భూతాన్ని అరికట్టే విధంగా కూడా చాలా కఠినాతి కఠినమైన శిక్షలు అమల్లోనికి వచ్చిన తర్వాత ఈ ర్యాగింగ్ అనేది చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ ర్యాగింగ్ భూతాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కొంతమంది విద్యార్థులు. వికృతంగా ప్రవర్తిస్తున్నారు. తాము పిల్లలమే, ఎదుటి వాడిని మనం ఏదైనా నొప్పిస్తే వాడు చాలా బాధపడతాడు, వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే ఆలోచనే లేకుండా ఒకటి దొంగతనాలు చేయటం, ఆ పిల్లల్ని ఇరికించాలనే ప్రయత్నం చేయటం, లేకపోతే ఎవరైనా బాగా చదివితే వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం, ఇట్లా అమాయకత్వంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ కొంతమంది విద్యార్థులు తమ పైశాచిక ఆనందం కోసం, ఇక్కడ ఈ పదం ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే నిజమే కదా, ఒక అబ్బాయి ఐరన్ బాక్స్ వాతలతో అంత నొప్పితో కేకలు అరుపులు పెట్టి తీవ్రమైన బాధ అనుభవిస్తూ ఉంటే మరొక కొంతమంది పిల్లలు దాన్ని చూసి ఎంజాయ్ చేయాలనుకోవటం, ఒక చోట కాల్చినప్పుడే అబ్బాయి ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. మరి మళ్ళీ కాళ్ళపైన చేతులపైన కూడా కాలుస్తున్నారంటే వీళ్ళు నిజంగా మనుషులేనా? పిల్లల రూపంలో ఉన్న మనుషుల, మృగాల అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కారణాలు సరదాగా పిల్లల మధ్య చాలా విషయాలు నడుస్తూ ఉంటాయి. కొన్ని అయితే తల్లిదండ్రుల దగ్గరికి చెప్పకుండా కూడా కొంతమంది మా ఫ్రెండ్సే అనే భావనతో అక్కడికే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కొంతమంది పేరెంట్స్ వరకు తీసుకెళ్తారు, కొంతమంది టీచర్స్ వరకు తీసుకెళ్తారు. ఇదంతా కూడా వాళ్ళ మధ్య సరదాగా జరిగేటటువంటి కొన్ని సిచ్యువేషన్స్. బట్ ర్యాగింగ్ అనే పదం ఏదైతే ఉందో ఇది ఒకరిని పూర్తిగా ఇబ్బంది పెట్టాలి, కొంతమంది ఆనందించాలి అనే ఒక కాన్సెప్ట్తో జరిగేటటువంటి దాష్టికమైనటువంటి చర్య. సో ఇక్కడ ఈ ప్రసాద్ అనే 10వ తరగతి విద్యార్థి ఆ అబ్బాయిని చూడటానికి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి ఒక్కసారిగా ఆ బాధలు భరించలేక అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతే రాజోల్లోని హాస్పిటల్కి అబ్బాయిని ట్రీట్మెంట్ నిమిత్తం తరలించడం జరిగింది. ఆ కొడుకుని అలా చూసిన తర్వాత తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లిపోయారు. ఆ అబ్బాయి కూడా మీడియాతో మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరిగిందో కూడా, తన అంత నొప్పికి భరిస్తూ కూడా ట్రీట్మెంట్లో ఉంటూ కూడా ఇలా జరిగింది, సీసీ కెమెరాలు నా బ్యాగ్లో పెట్టేస్తున్నారు, నేను ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేద్దాం అనుకుంటే చెప్తాను అని చెప్పాను, అంతలోనే ఐరన్ బాక్స్తో నా ఒంటి నిండా వాతలు పెట్టేశారు, చాలా బాధగా ఉంది, చాలా పెయిన్గా ఉంది అని చెప్పేసి అబ్బాయి చాలా అంటే ఏడుపుతో చెప్తున్నటువంటి ఆ మాటలు కూడా తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ఇక్కడ అబ్బాయి ఎవరా, హాస్టల్ ఏంటా అని పక్కన పెడితే ప్రతి తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. ఎందుకంటే పిల్లలు చాలా వరకు వాళ్ళ కన్వీనియంట్ ఇంటి నుంచి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తారు. కొంతమంది విలేజెస్ కావచ్చు, వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే మోస్ట్లీ హాస్టల్లో ఉండి వాళ్ళ స్టడీస్ కంటిన్యూ చేస్తారు. సో పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆ హాస్టల్లో ఉన్నప్పుడు
పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్ నుంచి వచ్చాడా లేకపోతే కాలేజ్ నుంచి వచ్చాడా, ఏమైనా తిన్నాడా, అక్కడ ఎలా ఉందో, ఇవన్నీ కూడా ఈవినింగ్ ఒక కాల్తో 2 కాల్స్ అయినా చేసి బాగోగులు తెలుసుకోవాలనే మనసు లాగేస్తూ ఉంటుంది. అలాంటిది ఎంతో ఆశతో కొడుకుని చూడడానికి వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు, ఆ కొడుకు ఒంటిపైన ఉన్నటువంటి గాయాలు, ఆ గాయాలు చేసింది కూడా తోటి విద్యార్థులని తెలుసుకున్న తర్వాత గుండెలు పగిలిపోవా? ఏం జరుగుతోంది అసలు? ర్యాంకింగ్ ఖచ్చితంగా వీళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాల్సిందే. ఎందుకంటే అక్కడ విషయం ఏదైనా కావచ్చు, కానీ మాటల వరకు వెళ్ళాలి. ఏదైనా డిస్కషన్స్ ఉంటే కానీ ఒకరినొకరు గాయపరుచుకోవడం వరకు వెళ్తున్నారంటే నేర ప్రవృత్తి వైపు వీళ్ళ ఆలోచన వెళ్తున్నట్టే. ఇక్కడే మనం గమనించాలి. ఒక వ్యక్తిని ఒక జంతువునైనా దేన్నైనా అనవసరంగా మనం హింసించాలి అనుకున్నామంటే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ పైన ఒక అబ్జర్వేషన్ ఉండాల్సిందే. ఒకరి కన్నీళ్ళు, ఒకరి పెయిన్, ఒకరి బాధని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారంటే చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ మధ్య మనం చూసాం, సహస్ర అనే ఒక అమ్మాయి ఘటనలో ఒక 10వ తరగతి విద్యార్థి ఈ నేరానికి ఎంత దారుణానికి పాల్పడ్డాడు అంటేనే అందరూ షాక్ అయిపోయాం. మరి ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళని మనం గుర్తించలేం, కానీ అబ్జర్వేషన్, పర్యవేక్షణ మాత్రం చాలా అవసరం. దట్టు ఇలాంటి హాస్టల్స్లో ఉన్నప్పుడు అక్కడ పేరెంట్స్ ఉండరు కాబట్టి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అంత కేర్గా చూసుకోరు కాబట్టి అంతే బాధ్యత వాళ్ళకి కూడా ఉంటుంది. ఏం జరుగుతుందో ప్రతి క్షణం మానిటరింగ్ చేయాల్సి ఉంది. ఏదో సీసీ కెమెరాలు పెట్టేశారు, ఏదో మానిటరింగ్ జరిగిపోతుంది, ఎవరైనా వస్తే కనుక చూసుకోండి అమ్మా మన సీసీ కెమెరాలు పెట్టేసామనే పేరుకు కాదు, కానీ అసలు పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేకపోతే ఎవరైనా అమాయకంగా డల్గా ఉంటున్నారా, వాళ్ళు మిగతా వాళ్ళు ఏడిపించాలనుకుంటున్నారా, ఇలాంటివి కూడా కొంత అబ్జర్వేషన్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్కూల్ అయినా, కాలేజ్ అయినా, హాస్టల్ అయినా ఒక ఇంటిలాగా ట్రీట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి హెల్దీ అట్మాస్ఫియర్లో చాలా బాగా చదువుకోగలుగుతారు. వాళ్ళ ఆలోచనలు ఇంకా క్రియేటివిటీ వస్తూ ఉంటుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది, అక్కడ పేరెంట్స్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతారు. కానీ ఇలాంటి హాస్టల్స్లో, కొన్ని స్కూళ్ళలో జరుగుతున్న ర్యాగింగ్ వ్యవహారాలు చూస్తుంటే మాత్రం చాలా బాధేస్తుంది. ఖచ్చితంగా ఈ అబ్బాయి ఏదైతే మీడియా ద్వారా తన పెయిన్ చెప్పుకున్నటువంటి ఆ వీడియో ఉందో పోలీసులకు ఇప్పటికే చేరింది. ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ కొనసాగాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే ఒక మాట లాస్ట్లో నేను చెప్పాలి అనుకుంటున్నాను. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నా పిల్లలు బాగా చదవాలి, మనం ఎంత కష్టపడుతున్నామో పిల్లలకు తెలియకుండా పెంచాలి అనే కాన్సెప్ట్తోనే ఇప్పుడు మనం ఉంటున్నాం ఈ జనరేషన్లో. ఒకప్పుడైతే పిల్లలు మనతోటే ఉండేవారు కాబట్టి ఉదయం లేచి అమ్మ నాన్న ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నారు, లేకపోతే ఎంత బాధపడుతున్నారు, కొంత డబ్బు రావడానికి వాళ్ళ నాన్న అమ్మో ఎంత శ్రమ పడుతున్నారు అన్నీ చూస్తూ పెరిగేవాళ్ళు కాబట్టి చాలా డిసిప్లిన్ ఉండేది. ఇప్పుడు మాత్రం పిల్లలకి అనవసరమైనటువంటి పరిస్థితిలో, ఏజ్ కూడా అంత మెచ్యూరిటీ లేని వయసులో వాళ్ళు అడిగితే సెల్ ఇస్తున్నారు, అడిగితే బైక్ ఇస్తున్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా మనం చాలా వీడియోలు చూస్తాం, పోలీసులే నేరుగా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి. మీరు ఏం చేస్తూ ఉంటారమ్మా అంటే వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు, మరి మీ కొడుకు ఎందుకమ్మా ఇంత ఖరీదైన లక్షల ఖరీదైన బైక్ ఇచ్చారంటే కొనకపోతే ఒప్పుకోవట్లేదు సార్, అప్పు చేసి కొన్నాం సార్ అంటున్నారు. ఇవి కూడా మనం చూస్తున్నాం. సో కొన్ని మనం అందులో కామెడీగా తీసుకోవడానికి ఏమీ లేదు, చాలా సీరియస్గా ఆలోచిస్తే చాలామంది పేరెంట్స్ పిల్లల వల్ల ఒత్తిడికి గురవుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఏది కొనివ్వాలి అంటే అది కొనివ్వకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ కోణంలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఒక ఒత్తిడిలో ఉండిపోతున్నారు. పిల్లల్ని పెంచడమే ఇప్పుడు ఒక పెద్ద టాస్క్గా మారిపోతుంది. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఒరే నువ్వు వెళ్ళి ఇంకొకరిని కొట్టేరా, నువ్వు వెళ్ళి ఇంకొకరికి హింసించేరా అని చెప్పరు. కానీ ఇలాంటి పిల్లల వల్ల వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ కుటుంబాలకి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉంటుంది. ఖచ్చితంగా పిల్లలు ఒక్కటే జ్ఞాపకం చేసుకోండి, మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, అది ఎవరైనా కావచ్చు. చదువుకుంటే చదువుకి మాత్రం ఎలాంటి స్టేటస్లు ఉండవు. ఎవరైతే చాలా డిసిప్లిన్గా, చాలా పట్టుదలతో ఉంటారో వాళ్ళు ఎన్నో సాధించినటువంటి వ్యక్తుల్ని కూడా మనం ఇన్స్పిరేషన్గా చూస్తున్నాం. చాలా సక్సెస్ స్టోరీలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికైనా మారాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ అబ్బాయి ప్రసాద్ అనే ఈ 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఈ ర్యాగింగ్కి బాధితుడు అవటం చాలా బాధాకరమైన విషయం. ఆ అబ్బాయి ఒంటి మీద ఉన్నటువంటి ఆ గాయాలు చూస్తుంటేనే గుండెలు అదిరిపోతున్నాయి, చాలా బాధేస్తోంది. ఖచ్చితంగా ఇక్కడ మాత్రం వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. నా పేరు గుర్రం విన్సెంట్ ప్రసాద్. నేను రాజమండ్రిలో ఉన్న మోరంపూడి శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాను. అక్కడ ఒక లాస్ట్ సండే, నేను 10వ తరగతి చదువుతున్నాను. లాస్ట్ సండే నేను బ్యాగ్ కోసం కిందకు వస్తుంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు సీసీ కెమెరా తీస్తూ
నన్ను ఒకసారి అటు తిరిగి చూడమన్నారు. చూస్తే ఎవరు లేరని చెప్పి లోపల సీసీ కెమెరా పీకేసి నా బ్యాగ్ లో పెట్టారు. నా బ్యాగ్ లో పెట్టి ఆ రోజంతా నా బ్యాగ్ లోనే ఉంది. నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ బ్యాగ్ లో పెట్టేమన్నాడు, పెట్టేశాను. ఆ రోజే హాస్టల్ ప్రిన్సిపల్ సార్ వాళ్ళిద్దరిని పిలిచారు. వాళ్ళిద్దరూ నన్ను పిలిచారు. వీడు ఉన్నారు సార్ మాతోటి, వీడిని అడగండి అంటే నేను ఫస్ట్ అబద్ధం చెప్పాను హాస్టల్ ప్రిన్సిపల్ సార్కి, వీళ్ళు నాకు కనబడలేదు సార్ అని. తర్వాత హాస్టల్ ప్రిన్సిపల్ సార్ నిజాయితీగా నిజంగా ఒప్పేసుకోరా అని చెప్తే నిజం ఒప్పేసుకున్నాను, వాళ్ళిద్దరే పీకర్ సార్ అని. ఆ రోజు కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట తర్వాత నన్ను రూమ్ లో పిలిచి మొత్తం అంతా కొట్టేసి, ఎందుకు చెప్పవని మొత్తం కొట్టేసి ఐరన్ బాక్స్ పెట్టేసి, ఇంకోసారి అన్న చేస్తావా అని కొట్టేసి మొత్తం తొడల మీద, అరికాల మీద, పొట్ట మీద కొట్టేసి, పొట్ట మీద ఐరన్ బాక్స్ పెట్టి, చేతి మీద కూడా ఐరన్ బాక్స్ పెట్టి కాల్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు సీసీ కెమెరా గురించి మేము సీసీ కెమెరా కొట్టామని చెప్పినందుకు ఇలా చేసాం. అదే ఇప్పుడు మేము కొట్టిన దెబ్బలన్నీ చూపించు, ఆ తర్వాత నీకు ఎలా ఉంటుందో మేము చూపిస్తామని నన్ను బెదిరించి భయపెట్టారు. ఆ భయంతో నేను వారం రోజుల వరకు చెప్పలేదు. నిన్న మా మదర్ వస్తే చేతులు చూశారు. ఏమైంది అని అడిగితే కాలింది అని చెప్పాను. ముందే హాస్టల్ మేనేజ్మెంట్ చూపించాను, హాట్ వాటర్ కాలింది అని అబద్ధం చెప్పి. దానికి ఒక ఆయింట్మెంట్ ఇస్తే ఆయింట్మెంట్ కూడా నా పొట్ట మీద గాయం మీద రాసుకున్నాను. దానికి ఏ ఆయింట్మెంట్ ఇవ్వలేదు, అది ఎవరికి చూపించలేదు. నిన్నైతే చాలా సెప్టిక్ అయిపోయి మా మదర్ చూసేటప్పటికి చాలా దారుణంగా ఉందని ఇంటికి తీసుకుని వచ్చేసారు. హాస్టల్ మేనేజ్మెంట్ కూడా ఇంటికి వచ్చి అన్నీ రాయించుకుని వెళ్ళారు. ఇలా జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు నన్ను ఇద్దరు పిల్లలు సీసీ కెమెరా అంటండి వాళ్ళు పోగొట్టేసి మా పిల్లోడు బ్యాగ్ లో పెట్టేశారంట, లాగేసి ఇద్దరు పిల్లలు వాళ్ళు పెట్టేసిన తర్వాత వీడు చూసి వీడు కూడా ఉన్నాడనేసి తీసుకుని వెళ్ళారంట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు అబద్ధం చెప్తున్నారంట. వీడు కూడా అన్నాడంట వాళ్ళు లేరనేసి అబద్ధం చెప్పాను మమ్మీ అనేసి అన్నాడు. ఎందుకు చెప్పావు అనేసి నేను అడిగితే లేదు మమ్మీ వాళ్ళు అలా చెప్పమన్నారు. తర్వాత సార్ వాళ్ళని పంపించేసి నువ్వు అబద్ధం చెప్పవురా, నువ్వు అన్ని మంచిగా నిజంగానే చెప్తావు అనేసి, నువ్వు టాపర్ కదరా బాగా చదువుతావు అనేసి సార్ పిలిచి అడిగితే అప్పుడు చెప్పాడంటండి నిజం. వాళ్ళే తీసేశారండి, నా బ్యాగ్ లో పెట్టేశారు, సీసీ కెమెరాలో చెప్పొద్దన్నారని చెప్పారంట. ఆ మధ్యాహ్నం వెళ్ళి వెంటనే బాబుని ఒక పిల్లోడైతే పట్టేసుకుని చేతులు ఇలా మంచం మీద పడేసేసి చేతులు పట్టేసుకుని అప్పుడు ఐరన్ బాక్స్ కాల్ చేసి హాస్టల్ రూమ్ లో ఓ చేతి మీద ఇక్కడ పెట్టారంట. తర్వాత మళ్ళీ ఏడుతున్నాడంట, మళ్ళీ ఇక్కడ పెట్టారంట. తర్వాత మళ్ళీ పొట్ట మీద పెట్టారంట. ఇదే చూసావు. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఎవరికైనా క్లాస్ లో కానీ టీచర్స్ కానీ ఎవరికైనా చెప్పావా మరి ఇంకోలాగా ఉంటుంది పనిష్మెంట్ అన్నారంట. మళ్ళీ తర్వాత ఇంకొక అబ్బాయి అయితే బాబు అయితే పరిగెలెట్టేస్తున్నాడంట. మరి ఇంకో అబ్బాయి అయితే కర్రట్టుకు వచ్చి కాళ్ళు పాదాల మీద కొట్టేశాడంట. తర్వాత ఏమో వెనకాల కూడా కొట్టేశాడంట, కాళ్ళ మీద ఒక కర్రట్టుకు వచ్చేసి గట్టిగా కొట్టేశారంటండి. బాబు ఊపిరి రాకుండా కూడా గుడ్లు కూడా కుక్కేశారంట అలా కొట్టేసి. ఆ తర్వాత వాళ్ళే సార్ వచ్చాడు అనిపించుకుని వెంటనే టీ షర్ట్ వేసేసి నువ్వు అవతలకి తిరిగి కూర్చో, సార్కి చూపించుకో, ఏమి చెప్పకు, ఏమైనా చెప్పావంటే నిన్నేం చేస్తామో మాకే తెలీదు, నిన్నే మరి ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు ఒక చూసావు మరి ఇంకోటి తర్వాత వేరే విధంగా చూస్తావు అనేసి నా పిల్లోడిని ఇలా చేసేసారండి. నేను అది చూడకపోతే నా పిల్లోడు ఏమైపోయాడండి, నా పిల్లోడిని నేను కోల్పోదునండి. ఒక 3 months బ్యాకే మా హస్బెండ్ చనిపోయారండి. మేము చాలా బాధలో ఉన్నాము. ఇప్పుడు నా పిల్లోని చూస్తే ఇలా చేశారండి. మరి స్కూల్ యాజమాన్యం వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. తర్వాత స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్ హెడ్, హాస్టల్ వార్డెన్స్ వాళ్ళందరూ వచ్చి రాత్రి మాట్లాడారండి. ఏం జరిగింది ఏంటని అడిగారు బాబుని అంతని. అన్ని చెప్పాడండి. మేము వచ్చి మాట్లాడతాం రేపు అనేసి అన్నారండి. అదే బాబుకి ట్రీట్మెంట్ చేయించాలని మేము రాజోల్ హాస్పిటల్కి తీసుకొచ్చామండి. ఇక్కడ అంతా ట్రీట్మెంట్ మరి డాక్టర్ గారు స్టేట్మెంట్ అయ్యి తీసుకున్నాం. మరి బాబుకి మరి ఇలా జరిగింది. ఇలాగ అనేక మంది పిల్లలు ఉన్నారండి. అనేక మంది పిల్లలకి సిచ్యువేషన్ జరగవచ్చు. ఏ పిల్లవాడికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరగకూడదండి. అసలు తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఆశపడి చదివించుకున్నారు దూర ప్రాంతంలో. కానీ మరి ఇలాంటి సిచ్యువేషన్ ఏ పిల్లోడికి కూడా నా కొడుకు జరిగినట్టు ఏ పిల్లోడికి జరగకూడదు. నేను వెళ్ళకపోతే నా పిల్లోడు ఏమైపోతున్నా ఏంటో. మరి స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుందో నాకు తెలియదండి. మీరు అందరూ దయచేసి మా పట్ల మరి ఏం చేస్తారో మరి న్యాయం జరిగించేలాగానే చూడండి. మరి నా బిడ్డకి నాకు న్యాయం జరగాలి. అదే సిచ్యువేషన్ లో నా పిల్లోడు చచ్చిపోయి ఉంటే ఏంటి మా పరిస్థితి? మీ అందరికీ చేతులు వచ్చి జోడించుకుంటున్నాను. నా పిల్లోడికి న్యాయం జరిగించండి.
చూడలేను. అప్పుడు నేను సర్టిఫికెట్ చూసానంటే అప్పుడు చూసాను ఇలా కాల్చినప్పుడు అబ్బాయి తీసుకెళ్ళిపోతే కొద్దిమంది చెప్పారు నేను రావడం ఏడుస్తాను. అప్పుడు టీచర్ చూపించాను. అయ్యో మాకు తెలియదు, మాకు అసలు చెప్పలేదు అంటాను టీచర్. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారు. మాకు అసలు చెప్పలేదండి, ఏ కాలేదు, ఏ కాలితే మరి ఇది చూసుకోండి, మీరు సర్టిఫికేట్ చూడాలి కదా, మా పిల్లలు అక్కడ వెళ్ళాను కదా, మీరు ఎందుకు అసలు పట్టించుకోలేదు అన్నాను. ఈ పిల్లడు ఏ అక్కడ అడిగితే వాటర్ పడిందని చెప్తున్నాడు వాళ్ళు పెట్టుకోవడానికి. ఇంకొకలాగా అయిపోతున్నాడు. ఆ మందు కొత్తగా వేయచ్చు అని చేతి కూడా కాల్చారండి. ప్లానర్గా చేస్తారు చూడండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు